ప్యాకెట్ ఆయిల్ మరియు పంచదార వాడుతున్నారా? డాక్టర్లు హెచ్చరిస్తున్న చేదు నిజం. ఈ రోజుల్లో మనం వాడుతున్న చాలా ఆహార పదార్థాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయా లేదా నష్టపరుస్తాయా అనే విషయం చాలా ముఖ్యంగా మారింది. ముఖ్యంగా ప్యాకెట్ ఆయిల్, రిఫైన్డ్ ఆయిల్ మరియు పంచదార, షుగర్ గురించి డాక్టర్లు, న్యూట్రిషనిస్టులు ఇచ్చే హెచ్చరికలు చాలా సీరియస్గా తీసుకోవాలి. ప్యాకెట్ ఆయిల్ గురించి నిజం. మార్కెట్లో లభించే ఎక్కువ ప్యాకెట్ ఆయిల్స్ రిఫైన్డ్ ఆయిల్స్. ఇవి తయారు చేసే ప్రక్రియలో అధిక వేడి, హై హీట్ ఉపయోగిస్తారు. కెమికల్స్తో ప్రాసెస్ చేస్తారు. సహజమైన పోషకాలు తగ్గిపోతాయి. దీనివల్ల వచ్చే సమస్యలు గుండె జబ్బులు ప్రమాదం పెరుగుతుంది, చెడు కొలెస్ట్రాల్ ఎల్డీఎల్ పెరుగుతుంది, ఒబేసిటీ లావు పెరుగుతుంది, శరీరంలో ఇన్ఫ్లమేషన్ పెరుగుతుంది. దీనికి ప్రత్యామ్నాయం గానుగ నూనె, కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్, నువ్వుల నూనె, కొబ్బరి నూనె. పంచదార గురించి నిజం. పంచదారను ఎక్కువగా తీసుకోవడమంటే మన ఆరోగ్యానికి నెమ్మదిగా విషం తీసుకున్నట్టే. ఎక్కువ పంచదార వల్ల డయాబెటీస్ వచ్చే ప్రమాదం, బరువు పెరగడం, దంత సమస్యలు, చర్మం త్వరగా వృద్ధాప్యం, ఏజింగ్, ఫ్యాటీ లివర్ సమస్య. ముఖ్యంగా రోజుకు 4-5 స్పూన్స్ కంటే ఎక్కువ పంచదార తీసుకుంటే ప్రమాదం. డాక్టర్లు చెప్పే ముఖ్య సూచనలు: ప్యాకెట్ ఆయిల్ వినియోగాన్ని తగ్గించండి. పంచదార బదులు బెల్లం లేదా తేనె వాడండి. ఇంట్లో తయారు చేసిన ఆహారం తీసుకోండి. లేబిల్సు చదవడం అలవాటు చేసుకోండి. ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయాలు: బెల్లం ప్లస్ వేరుశెనగలు, తాజా పళ్ళు, డ్రై ఫ్రూట్స్ తక్కువ పరిమాణంలో, మిల్లెట్ ఫుడ్స్, జొన్న, రాగి. ముగింపు: ప్యాకెట్ ఆయిల్ మరియు పంచదారను పూర్తిగా మానేయడం అవసరం లేదు, కానీ మితంగా వాడడం చాలా ముఖ్యము. ఇవి ఎక్కువగా తీసుకుంటే చిన్న చిన్న సమస్యలు పెద్ద వ్యాధులుగా మారే ప్రమాదముంది. ఆరోగ్యం కోసం చిన్న మార్పులు చేస్తే పెద్ద ఫలితాలు వస్తాయి. ఈ సమాచారం మీకు ఉపయోగకరంగా అనిపిస్తే మీ కుటుంబ సభ్యులు మరియు స్నేహితులతో తప్పక షేర్ చేయండి. ఆరోగ్యంగా ఉండండి.